ముల్లోకాల్లో మొదటి పూజలు అందుకునేటువంటి విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు వాడవాడలా ఈరోజు ఉదయం ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. చిన్న పెద్ద తేడా లేదు, పేదరికం ధనికులు తేడా లేకుండా అన్ని ప్రధాన వీధులు, కళ్యాణ మండపాలు, అపార్ట్మెంట్లో ఈరోజు ఉదయం మంగళగిరి ప్రాంతంలో వినాయక చవితి ఉత్సవాలు ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు సాయంత్రం విద్యుత్ కాంతులతో ఆ ప్రాంతం మొత్తం ఎంతో శోభాయనంగా కనిపిస్తూ ఉంది. వాస్తవానికి ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు వర్షం పడుతున్నప్పటికీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజలు పెద్ద సంఖ్యలో స్వామివారిని చూడటానికి తరలి వస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం ఒక్కొక్క ప్రాంతంలో వినూత్న రీతిలో మంగళగిరిలో విఘ్నేశ్వర ఉత్సవాలు చేయడం ప్రత్యేకత అని చెప్పవచ్చు. గతంలో లాగానే ఈసారి కూడా పాత మంగళగిరి జిఆర్ స్కూల్లో వినూత్న రీతిలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మగ్గం వేసినటువంటి విఘ్నేశ్వరుడు అదేవిధంగా సొరంగ మార్గంలో వెళ్ళి అమ్మవారిని దర్శించుకునే విధంగా ప్రత్యేకమైనటువంటి విద్యుత్ కాంతులతో ఏర్పాటు చేశారు. 5 అడుగుల దగ్గర నుంచి 18 అడుగులు 20 అడుగుల వరకు మంగళగిరి ప్రాంతంలో ఈ విగ్రహాలు ఏర్పాటు చేయడం ప్రతి సంవత్సరం జరుగుతోంది. సేకరించిన వివరాల ప్రకారం ఈరోజు సాయంత్రం వరకు దాదాపు ఒక మంగళగిరి పట్టణంలోనే 130 విగ్రహాలు ఏర్పాటు చేసినట్టు పోలీసులు చెబుతూ ఉన్నారు. రూరల్లో మరో 100 విగ్రహాలు కలిపి భారీ స్థాయిలో గతం కంటే మిన్నగా ఈసారి విగ్రహాలు ఏర్పాటు చేసినట్టు పోలీసులు అంచనాకు వస్తూ ఉన్నారు. ఈ రోజు నుంచి 9 రోజుల పాటు వాడవాడల అన్ని ప్రధాన మండపాల వద్ద వివిధ రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. రేపటి నుంచి ప్రతి వినాయక విగ్రహం వద్ద వివిధ రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు ఇప్పటికే తెలిపారు. ముప్పై 34వ వార్షికోత్సవం అండి. మాకు 34 సంవత్సరాల నుంచి మా వ్యవస్థాపకుడు, కానీ
ఆయన శిష్యులంగా మేము 35 మంది ఉండి ఆయన ఏదైతే దగ్గరుండి మాకు 30 సంవత్సరాల నుంచి అలా చేపించాడో 34 సంవత్సరాల నుంచి అదే విధంగా మేము చేయడం జరిగింది. ఈ సంవత్సరానికి స్పెషల్ ఏంటంటే గణనాథుడు మొగ్గం నేస్తూ, అలాగే మూషిక వాహనంలో రాట్నం కానీ శారీస్ అమ్మటం కానీ అలా కొత్తగా వెరైటీ సృష్టించాము. అలాగే అమ్మవారు పుట్లమ్మ తల్లి అమ్మవారిని కూడా సెట్ చేశాము. ఈ సంవత్సరం అమ్మవారి తల్లి ఈ సంవత్సరం మొత్తం 2 అమ్మవారి తల్లులను సెట్ చేయడం జరిగింది.